పొగాకు పండించిన రైతుకు నేడు అదే పొగాకు వారి పాలిట శాపంగా మారింది. గడిచిన 3-4 సంవత్సరాలు పొగాకు పంటకు మార్కెట్లో అధిక ధరలు రావడంతో ఎక్కువ మంది రైతులు ఈ సంవత్సరం పొగాకు పంట వైపు మొగ్గు చూపారు. పొగాకు పంట మొదట వర్షాలు పడటంతో బాగానే ఉంది. తర్వాత వర్షాలు లేక ఇంజన్లతో నీరు, గడిచిన సంవత్సరం కంటే పెరిగిన పెట్టుబడి వ్యయం, పొలం కవులు, బేరన్ కవులు, పొగనారు, పచ్చాకు కూలీలు, కట్టెలు ప్రతిదీ పెరిగినప్పటికీ దానికి తగినట్లుగా గిట్టుబాటు ధర మాత్రం లేదు. గత సంవత్సరం కిలో 350 రూపాయలు పలికిన పొగాకు ధర నేడు 250 రూపాయలు ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదే ధర ఉంటే బేరన్కు 6 నుండి 7 లక్షల మేర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. పొగాకు వేలం కేంద్రం వద్ద వేలం పరిశీలించిన సిపిఎం నాయకులు ఈ వేలంలో రైతులు గోడు విన్నారు. అనంతరం సిపిఎం నేతలు మాట్లాడుతూ పొగాకు పంటపైన కోట్లల్లో ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం వస్తుంటే రైతులకు మాత్రం గిట్టుబాటు ధర కల్పించరా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కిలో 360 రూపాయల లెక్కన పొగాకు కొనుగోలు చేయాలని, లేని పక్షంలో రైతులను కూడగట్టి ఆందోళన చేస్తామంటూ సిపిఎం నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దూరం పోతే బాగుంటుంది. ఈ గంటల్లో నోబెంట్ లేకపోకుండా అంటే నోబెంట్ లేదు అని అంటే 500కి 100 రూపాయలకి తీసుకురావడం కాదు. నోబెంట్ లేకుండా రైతులు స్టార్ట్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ 3,340 హైయెస్ట్ ఇలాగా ఏ రైతుకి కూడా జయంతి బాబు, రైతు సంఘం ప్రకాశం జిల్లా కార్యదర్శిని. గత సంవత్సరం కూడా పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. గత సంవత్సరం 280 రూపాయలతో ప్రారంభమైనటువంటి ధర ఈ సంవత్సరం 250 రూపాయలతో ప్రారంభించారు. ఇప్పుడు ఆక్షన్ చూస్తూ ఉంటే దాన్ని 200 రూపాయలకి తీసుకొస్తూ ఉన్నారు. 250 రూపాయలు అక్కడక్కడ చూయించి ఎక్కువ భాగం 200 రూపాయలకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఈ పరిస్థితుల్లో రైతాంగం కనీసంగా 5-6 లక్షల రూపాయలు బేరన్కి నష్టపోతామని చెప్పనని వాళ్ళు రైతాంగం అనుకుంటా ఉన్నారు. అందువల్ల ప్రభుత్వం విధించినటువంటి జీఎస్టీ వల్ల మేము నష్టపోతూ ఉన్నాం. అలాగే ప్రపంచ మార్కెట్లో పొగాకు ఉత్పత్తి అధికంగా అయిందని చెప్పనని కుంటి సాగులు చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. కానీ కర్ణాటకలో 100 మిలియన్లు ఉత్పత్తి లక్ష్యం నిర్ణయించగా 85 మిలియన్లు మాత్రమే అక్కడ ఉత్పత్తి అయింది. 15 మిలియన్లు ఉత్పత్తి తగ్గింది. కానీ ధర మాత్రం 320 రూపాయలు కేజీ ప్రారంభించి ఈరోజున అక్కడ 170 రూపాయలకి ఒక దుర్మార్గమైన పరిస్థితిని అక్కడ రైతాంగానికి కల్పించారు. రైతాంగం అక్కడ ఆందోళన చేసి ఆక్షన్ ప్లాట్ఫారాలు కూడా ఆపినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తూ ఉంది. ఇక్కడ కేంద్రం రాష్ట్రం కలిసి నడుపుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు వెంటనే జోక్యం చేసుకొని 300 కోట్ల రూపాయలకు తగ్గకుండా మన పొగాకు సమాఖ్యకి కానీ ఎస్టీసీకి కానీ కేటాయించి పోటీగా రంగంలోకి రాకపోతే ఈ సంవత్సరం పొగాకు రైతులు దివాళా తీసేటువంటి పరిస్థితి ఉంటుంది. 360 రూపాయలు కేజీ ధర నిర్ణయం కాకపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారు. కాబట్టి మేము రైతు సంఘంగా 360 రూపాయల లెక్కన కొనుగోలు చేయాలని, 300 కోట్లకు తగ్గకుండా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కేటాయించి సంస్థల్ని రంగంలోకి దించి ఆ విధంగా రైతుల్ని ఆదుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మూడవది 40% ఈ పొగాకు ఉత్పత్తుల మీద పెంచినటువంటి
జిఎస్టీని తగ్గించాలి అని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ఇది పొగాకు మార్కెట్లోకి వచ్చేటువంటి సందర్భంలో దీని మీద జిఎస్టీని పెట్టడం అని అంటే ఇది రైతుల్ని నాశనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్య. కాబట్టి ఈ జిఎస్టీ విధానాన్ని కూడా వాయిదా వేయాలి, లేదా 12% పెంచినటువంటి దాన్ని రద్దు చేయాలని చెప్పి రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పొగాకు రైతు ఈ సంవత్సరం తిరిగి పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాడు. గత సంవత్సరమే ఒక్కొక్క బ్యారన్కి 4-5 లక్షలు నష్టం వచ్చింది. ఆ రోజు మొత్తం సగటు 227 దాకా ఉంటే ఈ సంవత్సరం అంతకన్నా అసలు ప్రారంభమే 210-220 రేటుతోటి ప్రారంభిస్తున్నారు. అత్యధిక భాగం ఈరోజు మన రాష్ట్రంలో మంచి క్వాలిటీ పొగాకు వచ్చింది. దాంతోపాటు ఉత్పత్తి కూడా పెద్ద పెరగలేదు, తక్కువగానే మామూలు గత సంవత్సరం కానీ తక్కువగా ఉంది. అయినా సరే ఇప్పుడు తక్కువ రేట్లు ఇచ్చి దీన్ని మళ్ళా మార్కెట్లో దోపిడీ చేస్తున్నారు. కంపెనీలు చెబుతున్న కారణం మన ఫిబ్రవరిలో 70% ఎక్సైజ్ డ్యూటీ పెంచారు, అందువల్ల సిగరెట్లు అమ్మకాలు తగ్గిపోతాయి అనే సాకు చూపి దీని రేట్లు మొదట్లోనే దగ్గోసేస్తూ ఉన్నారు. ఇది వాస్తవం కాదు. ఫిబ్రవరిలోనే ఎక్సైజ్ డ్యూటీ పెంచడం అనేది ఒక కుట్ర. కేంద్ర ప్రభుత్వం ఐటీసీతో కొమ్మక్కై ఈ ఫిబ్రవరిలో పెంచడం అనే పేరుతోటి రేటు ఇప్పుడు ఆ పేరు పెట్టి రేటు తగ్గిస్తున్నారు. రేపు మరలా రైతులు ఆందోళన చేస్తే ఆ ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తే అప్పటికి మరలా తిరిగి ఐటీసీ లాభపడుతుంది. అమ్ముకున్నటువంటి వాటికి ఏమాత్రం మళ్ళీ ధర రాదు. న్యాయంగా అయితే వాళ్ళు ఆ ఎక్సైజ్ డ్యూటీని సెప్టెంబర్లో రేపు రాబోయే సెప్టెంబర్ దాకా ఆగి అప్పుడు పెంచుంటే ఇప్పుడు రైతులు లాభం జరిగి ఉండేది. ఆ తర్వాత కంపెనీలు వాళ్ళు పన్ను కడతారు. ఇప్పుడు యాక్చువల్ పొజిషన్ ఏంటి? పొగాకులు తగ్గిపోయింది, లేకపోతే ఉత్పత్తి తగ్గింది, ఎగుమతులు తగ్గిపోయినాయి, సాకులన్నీ చెప్పినా మొత్తం మీద ఐటీసీ కంపెనీకి వాళ్ళ షేర్ వాల్యూ ఈ నెలలోనే 6.5% పెరిగింది. ఎక్సైజ్ డ్యూటీ పెరిగి వాళ్ళు నష్టపోతారనుకుంటే షేర్ మార్కెట్లో తగ్గుద్ది వాళ్ళకి వాల్యూ, కానీ షేర్ మార్కెట్లో పెరిగింది. వాళ్ళ ఎక్స్పోర్ట్స్ పెరిగినాయి. వాళ్ళ లాభం 7,500 కోట్లు ఓన్లీ పొగాకు మీదే గత సంవత్సరం 25-26లో 7,500 కోట్ల లాభం వచ్చింది. అంటే రైతులేమో నష్టపోయారు, పొగాకు కంపెనీకేమో 7,500 కోట్ల లాభం వచ్చింది. రెండో వైపున ఈ ఎక్సైజ్ పెంచడం వల్ల కేంద్ర ప్రభుత్వానికి 2,500 కోట్ల రూపాయల ఆదాయం పెరుగుతున్నది. లేబర్ కోడ్స్ వల్ల ఐటీసీ కంపెనీకి 335 కోట్ల లాభం వచ్చింది. అంటే రైతులకు కానీ కార్మికులు కానీ ఏ పని చేసినా సరే అది ఐటీసీ కంపెనీకి లాభంగా మారుతుంది, కార్పొరేట్ కంపెనీ లాభం మారుతుంది. ఇప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకొని ఎస్టీసీని రంగంలో దింపి ఎస్టీసీ ద్వారా 300 కోట్లు కేటాయించి పర్చేజింగ్ దీనికి వీళ్ళు పోటీ బిడ్డింగ్ వేస్తే ఇది ఖచ్చితంగా 360 రూపాయల కిలో పోతుంది. 360 రూపాయలకు ఏమాత్రం తగ్గినా రైతులు మరలా ఈ సంవత్సరం నాశనం అయిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో అసలు మొత్తం క్రాప్ హాలిడేకే ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితి ఉద్భవించకుండా ఉండాలని అంటే ఖచ్చితంగా ఎస్టీసీ ద్వారా 360 రూపాయలు కనీస ధర పెట్టి కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధపడి మార్కెట్లోకి రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు? మంచి రేటు వచ్చే పొగాకు మార్కెట్ ఉన్నటువంటి పంట వేయండి అంటున్నారు. ఏ పంటకి ఎంత మార్కెట్ ఉందో ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వట్లేదు. గత సంవత్సరం లాభం వచ్చిందని ఈ సంవత్సరం పంట వేసుకుంటే ఈ సంవత్సరం ధర మళ్ళీ పడిపోతున్నది. అందుకని ఒక పంట గ్యారెంటీకి ప్రభుత్వం ఇస్తే అప్పుడు రైతులకి ఒక భరోసా ఉంటుంది. అట్లా కాకుండా మార్కెట్ శక్తులకు వదిలేస్తే ఇప్పుడు ఏమన్నారు? ప్రైస్ డిఫరెన్స్ స్కీమ్ పెట్టండి అని కేంద్రానికి లేఖ రాశాడు చంద్రబాబు నాయుడు గారు. ప్రైస్ డిఫరెన్స్ అంటే ఏంటి? కంపెనీలు ఇష్టానుసారం కొనేస్తాయి, ప్రభుత్వం ప్రకటించిన రేటు ప్రకారం రాకపోతే మిగతాది ఇస్తా ఉన్నారు. మిర్చి కానీ పత్తి కానీ ఇంతవరకు ఒక్క పైసా రైతులకు ఇవ్వలేదు ఈ ప్రైస్ డిఫరెన్స్ కింద. ఇది పెద్ద మోసం ప్రైస్ డిఫరెన్స్ స్కీమ్ అనేది. అంటే మార్కెట్లో వ్యాపారస్తులకు స్వేచ్ఛనిచ్చి ఇష్టానుసారం దోపిడీ చేయడానికి రైతులకు మేము సహాయం చేస్తున్నాం ప్రభుత్వం చెబితే ఎంతకు అమ్ముకున్నారు, ఎవరికి అమ్ముకున్నారు, ఎక్కడుందో కూడా రేపు రికార్డు సరిగ్గా ఉండదు. అందరూ కూడా నష్టపోతున్నారు. ఖచ్చితంగా కనీస మద్దతు 360 రూపాయల పొగాకు కనీస మద్దతు ధర పెట్టి ఆ ప్రకారం ఎస్టీసీ ప్రభుత్వమే బాధ్యత తీసుకొని కొనుగోలు చేస్తే అప్పుడు మార్కెట్ ఐటీసీ లాంటి కంపెనీలకి ముక్కుతాడు పడుద్ది. లేకపోతే వాళ్ళ మొనోపాలి ఉన్నంతకాలం దీన్ని ప్రభుత్వాలు కూడా ఏమీ చేయలేవు. ఇది మా డిమాండ్. దీని మీద రైతుల్ని కూడగట్టి మేము రాష్ట్రవ్యాప్తమైనటువంటి ఆందోళనకి సిద్ధం కాబోతున్నాం. ఇప్పుడు పంట ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు ఎగుమతి జరగదు. ఏదో బోడిగుండికి మోకాలు ముడేసినట్టుగా ఇప్పుడు యుద్ధాన్ని వల్ల ఎగుమతులు రావు కాబట్టి రాబోయే 6 నెలల తర్వాత ముందే ఊహించుకొని చేయటం అనేది మీనింగ్లెస్. ఈ గత 2 నెలలుగా జరుగుతున్న యుద్ధ కాలంలో ఎగుమతుల మీద మన అమెరికా టారిఫ్లు పెంచినందువల్ల ఎఫెక్ట్ ఉంది తప్ప ఈ యుద్ధం వల్ల ఎగుమతులు ఆగిపోయి ధరలు పడిపోవటం అనేది ఇది కుంటి సాగు మాత్రమే. అందులో పొగాకు అయితే ఇప్పుడు అసలు సమస్య. ఎందుకంటే ఐటీసీ ఇక్కడ వాళ్ళ బ్రిటిష్ వాళ్ళకి అమ్ముకుంటారు వాళ్ళ కంపెనీకి. అవేం ఆగలేదు. బ్రిటిష్ కంపెనీ ఉత్పత్తులు ఏమి ఆగిపోలేదు ఈ యుద్ధం వల్ల. అందుకని ఇది కుంటి సాగు మాత్రమే. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ
ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.